హీరో డాక్టర్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇష్యూ వల్ల అదంతా పబ్లిక్లోకి వచ్చి తెలిసిన దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎలా ఉండడం కరెక్ట్ అన్నది ఈ వీడియో. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మోహన్ బాబు గారి లాగా స్ట్రిక్ట్గా క్రమశిక్షణ డిసిప్లిన్ అంటూ ఉంటే మనోజ్ లాగే రౌడీలాగా తయారవుతాను. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లోకి వెళ్ళి ఎవడ్రా నువ్వు ముసలోడా, రే పందిపిర్రలోడా, రే వీసాలోడా, ఎవడ్రా నువ్వు అని నానా రచ్చ చేశాడు మంచు మనోజ్. నిజానికి రీసెంట్గా జరిగిన గొడవ అయితే కాదది, ఎప్పటి నుంచో ఇంట్లో రగులుకున్న చిచ్చు. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు 100 కోట్లు సంపాదించాడో 1000 కోట్లు సంపాదించాడో అది పక్కన పెడితే తిండి తిప్పలు లేకుండా నీళ్లు త్రాగి ఉదయము మధ్యాహ్నము నీళ్లు త్రాగుతూ ఉండి రాత్రిపూట భోంచేస్తే హాయిగా నిద్రపడుతుంది, ఉదయాన్నే లేచి సినిమా అవకాశాలు వెతుక్కోవచ్చు అనే ఆలోచనతో అలాగే చేసి బ్రతికిన వ్యక్తి మోహన్ బాబు. అలాంటి వ్యక్తి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తి కొంచెం పలుకుబడి అంతా వచ్చిన తర్వాత పిల్లల మీద అతిగా ప్రేమ చూపించి, రే లక్ష్మి ఇది 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 మనది, ఈ కాలేజీ మంది, ఈ స్కూల్ మనది, విజయవాడలో ఉన్న స్కూల్ మంది, ఇదంతా మందే, ఈ రేంజ్ రోవర్ కారు మందే, ఈ BMW మందే అని చెప్పకుండా ఇది నేను కష్టపడి సంపాదించుకున్నదిరా, దీంట్లో మీరు తిరగండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ఆయనే అనుభవించేలా ఉంటే బాగుండు. మీరు చూసుకుంటే మోహన్ బాబు గారు జస్ట్ 2 కోట్ల రేంజ్ రోవర్లో తిరుగుతారు, కానీ బకాసం పంతులు గారు 3 కోట్ల వోల్వోలో తిరుగుతాడు, వోల్వో కారులో తిరుగుతాడు. మనోజ్కి 4-5 కార్లు ఉన్నాయి, BMW ఉంది, ఆడి ఉంది, రేంజ్ రోవర్ ఉంది. ఇది పరిస్థితి. పిల్లలకి సంపాదించింది పెట్టకపోతేనే కరెక్ట్ ఏమో, జస్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళు బాధ్యతలు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. మనం సంపాదించింది కష్టపడి సంపాదించి మనం సుఖపడితే చాలు. వాళ్ళకి పెట్టకపోగా సంపాదించుకోవడం ఎలాగో నేర్పిస్తే సరిపోతుంది. ఆ క్రమశిక్షణలోనే భాగంగా సంపాదించుకోవడం ఎలాగో నేర్పిస్తే సరిపోతుంది. ముందు నుంచే మనం కష్టపడి సంపాదించి ఇదంతా మందే అంటే వాడు ఎదవవుతాడు. ఇప్పుడు మంచు విష్ణు సినిమాలు, అటు సంస్థలు, వ్యాపారాలన్నీ చూసుకుంటున్నాడు మొదటి నుంచి. బాధ్యతలన్నీ మోహన్ బాబు గారు విష్ణుకి అప్పచెప్పారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈరోజు ఉమా మౌనికని పెళ్లి చేసుకున్న తర్వాత జీర్ణించుకోలేకపోతున్నాడు. చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయి మనోజ్కి. సో ఇదనమాట. మనము ఈ లాస్ట్ లైన్లో నేను చెప్పేది ఏంటంటే మనం సంపాదించిన తర్వాత మన పిల్లలకి వాళ్ళ పెళ్ళిళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు బాధ్యతల వరకు మాత్రమే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 3-4 పిల్లల్ని కనకూడదు, 1 లేదా 2 చాలు. పెళ్ళి మొదటి భార్యతో డివోర్స్ అయిపోతే ఇంకా చాలు, వేరే పెళ్ళి చేసుకోకూడదు, అలాగే ఉండిపోవాలి. సంపాదించుకున్న ఆస్తిలో వాళ్ళకి బాధ్యతలు మాత్రమే చేసేసి బాధ్యతలు తీరిపోయిన తర్వాత మీరే పనులు చేసుకోండి, మీరే ఉద్యోగాలు చేసుకుంటారో వ్యాపారాలు చేసుకుంటారో మీరే కష్టపడి బ్రతకండి. ఇది నా తదనంతరం నేను చనిపోయిన తర్వాతనే మీకు వచ్చేలాగా వీలునామా రాస్తాను, అంతే. మధ్యలో నేను బతుకున్నప్పుడే కావాలంటే మీకు 1 రూపాయి కూడా ఇవ్వను. మీకు చాలా ఇబ్బంది అయిందా, నా డబ్బులో కొంత వాడుకోండి, అంతే. హక్కు మాత్రం ఇవ్వకూడదు. హక్కు ఇచ్చి కాలేజీలు మొదలుపెట్టగానే మోహన్ బాబు గారు చిన్న కొడుకుని గారాబం చేసి, మీకు తెలుసా మంచు మనోజ్ని బేబీగా ఉన్నప్పుడే సినిమాల్లో పరిచయం చేశాడు మోహన్ బాబు గారు. ఇది ఇంకా పెద్ద తప్పు. వాళ్ళ కాలేజీలోనే చదివించాడు. కాలేజీ మాదే అయినప్పుడు నేనేం చదువుతా, లెక్చరర్లకి జీతాలు ఇచ్చేదే మా నాన్న, ఈ ఫీలింగ్ ఉంటుంది. బకాసం పంతుల్ని మాత్రం చెన్నైలో చదివించాడు, మనోజ్ మాత్రం అక్కడ మాట వినట్లేదని ఇక్కడికి తీసుకొచ్చాడు తిరుపతికి. వాళ్ళ కాలేజీలో ఆయన ఏం చదువుతాడు, టీచర్లు ఆయనకంటే టీచర్లే ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన పరిస్థితి. సో మనం సంపాదించుకున్న డబ్బులతో మన పిల్లలకి పెళ్ళిళ్ళు, చిన్న చిన్న బాధ్యతలు నెరవేరిస్తే చాలు. ముందుగానే చెప్పొద్దు ఇదంతా మనదే, ఇదంతా నీదే, నీ కోసమే నేను కష్టపడ్డా అని చెప్పొద్దు. మనం వయసులో ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడ్డ సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు తల్లిదండ్రులే ఖర్చు పెట్టుకోవాలి, 30 రూపాయలు పిల్లలకి ఖర్చు పెట్టాలి. వాళ్ళకు సంపాదించడం ఎలాగో నేర్పించాలి అన్నదే ఈ వీడియో.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.